ఓడిపోయాము. ఎందుకు ఓడిపోయారు అంటే మీరు ఇట్లాగ మమ్మల్ని పనిచేయనీయలేదు. అదే కాంగ్రెస్ వచ్చిందంటే కనుక 2004-9 మధ్యలో రాజశేఖర రెడ్డి విపరీతంగా స్వేచ్ఛ ఇచ్చేసాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి, విపరీతంగా దోచిపెట్టాడు. అలాంటి దాన్ని మీరేం మమ్మల్ని ఏనీయలేదు అనేది చంద్రబాబు గారిని చెప్పారు. బట్ నేను ప్రాక్టికల్గా ఇద్దరిది చూసా. చంద్రబాబు గారు తిన్నవల్ల, రాజశేఖర రెడ్డి తిన్నవల్ల. రాజశేఖర రెడ్డి టైంలో ఏమి దోచుకోలేదు ఎమ్మెల్యేలు ఏమి. అప్పుడు కూడా నేనే అప్పటికి TV9కి వచ్చాం కదా, బోల్డ్ వార్తలు రాసినప్పుడు బోల్డ్ చర్యలు తీసుకున్నాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు కూడా పెట్టించాను. నేను రాసిన వార్తలు కేసులు పడ్డాయి అప్పుడు. అట్లాగే యాక్షన్ తీసుకుని ఉన్నాడు అప్పుడు. ఏం ఆగలేదే రాజశేఖర రెడ్డి కూడా. కానీ చంద్రబాబు చుట్టూ చేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళల్లో ఉన్నటువంటి హిడెన్ ఇంటెన్షన్ లేదా డార్క్ ఇంటెన్షన్, మేము రౌడీజం చేయాలా, మేము దందా చేయాలా, మా ఏరియాలో మాకు ఆధిపత్యం ఉండాలా, అవతలోడు బతకూడదు, అవతలోడు నాశనం అయిపోవాలని కోరుకునే ఒక రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు చుట్టూతా ఒక మాబ్ గీశారు, ఒక అల్లారు వాళ్ళు. దానివల్లనే రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచాడు. వాస్తవంగా అది కాదు. కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి విషయాల్లో కరెంట్ అనేటటువంటిది విపరీతంగా ఏదో 3 వ్యవస్థలు మారిపోతే అద్భుతంగా జరిగిపోతుంది అన్నారు. జరగలేదు అప్పుడు. పైగా అప్పటికి ఈ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేశాడు చంద్రబాబు నాయుడు. ఆ కార్పొరేట్ విద్య వలన కష్టాలు అప్పుడు పడ్డం బిగించేశాడు జనం. అంతకుముందు గవర్నమెంట్